అందరికీ నమస్కారం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా జనవరి 1వ తారీఖు 2025 నుంచి 31వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ 2025 అనేది టోటల్గా లెక్క చేస్తే 9 సంఖ్య వస్తుంది. అలాగే ఈ 2 + 5 25 కాబట్టి 7 సంఖ్య మిథున రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. అది మంచి సంఖ్యాపరంగా బాగుంది. మిథున రాశి అంటేనే మనకు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్రలో నక్షత్రంలో పుట్టినటువంటి 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. మరి మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉందని చూస్తే, మృగశిర నక్షత్రంలో కుజ మహాదశలో, ఆరుద్ర నక్షత్రంలో రాహు దశలో, పునర్వసు నక్షత్రంలో గురు మహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అని ఆలోచిస్తే, శని 30వ తారీఖు మార్చి నాడు మీనరాశిలోకి వస్తున్నాడు. దీన్ని బట్టి భాగ్యస్థానంలో ఉన్న శని కాస్త దశమంలోకి వస్తున్నాడు, 10వ ఇంట్లోకి వస్తున్నాడు శని. దశమ స్థానము శనికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. బాగా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగంలో, పదోన్నతి కోసం బాగా కష్టపడాలి. ఎంత కష్టపడితే అంతవరకు మేలు. ఇంతకుముందు 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉండి మంచి చేశాడు. కానీ ఎప్పుడైతే దశమ స్థానంలోకి శని వస్తున్నాడో మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. శని ఇలాగ 2.5 సంవత్సరాలు ఇదే రాశిలో ఉంటాడు. కాబట్టి ఉద్యోగస్తులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా, గౌరవం సంపాదించాలన్నా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. మీ జాతకంలో జరుగుతున్న దశ మరి జరుగుతున్న ఈ యొక్క గోచార రీత్యా ఈ 2025ని మ్యాచ్ చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని మనం చక్కగా జాతక రూపంలో చూసి లగ్నము, నక్షత్రము, రాశి, దశ డిసైడ్ చేసి అసలు జాతకంలో ఎలా ఉంది, గోచారం అంటే 2025 ఎలా ఉంది, 2 సమన్వయం చేయాలి. చేసిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉంటే ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా దానికి మనము ఏమేం చేయాలనేది పరిహారాలు ఉంటాయి. సింపుల్గా పరిహారాలు చెప్పడం మా యొక్క నిజాయితీ అన్నమాట. అందుకే మా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకుంటాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ జాతకం కొరకు కూడా నన్ను సంప్రదించండి. అలాగే గురువు ఎప్పుడైతే మనకి 15వ తారీఖు మే నాడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. ఇది మిథున రాశి వాళ్ళకి పండగ, ఎంతో గొప్ప విషయం అన్నమాట. అద్భుతం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకు వ్యయంలో ఉన్నటువంటి గురువు వ్యాపార పరంగా కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పెళ్ళి కాని వాళ్ళందరికీ పెళ్ళి కాకపోవడం కానీ, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు జరగకపోవడం, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ, పెళ్ళి కాని వాళ్ళు దూరంగా ఉండడం, ప్రేమికులకు ఆశాభంగం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ 15 మే నుంచి ఎప్పుడైతే గురువు మిథున రాశిలోకి వస్తున్నాడో అప్పుడు పెళ్ళి కాని వాళ్ళందరికీ పెళ్ళి జరిగిపోతుంది. దూరంగా ఉన్న వాళ్ళందరూ భార్యాభర్తలు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే ప్రేమికులకు చాలా మంచి సంవత్సరంగా 2025 చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఇన్ని రోజులుగా ఉన్న కష్టాలని తొలగిపోతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, గౌరవంతో కూడినటువంటి మర్యాదపూర్వకమైన స్థితిలో ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా ఉద్యోగంలో, వైవాహిక జీవితంలో బాగా సక్సెస్ని చూస్తారన్నమాట. సరే, ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి మే 18వ తారీఖు నాడు రాహుకేతులు ఇద్దరు మారుతున్నారు. అంటే దశమంలో ఉన్న రాహు 9వ ఇంట్లోకి వచ్చి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే శని 9వ ఇంట్లో ఉండి మీకు భాగ్యాన్ని కరెక్ట్గా ఇచ్చాడో ఇప్పుడు ఆ బాధ్యతని రాహు తీసుకుంటున్నాడు. సో రాహు ఏమిటంటే శనికి ఛాయాగ్రహం అన్నమాట. అలాగే రాహు 9వ ఇంట్లో ఈ 2 సంవత్సరాల పాటు ఉండి మీకు ఎంతో మేలు కలిగిస్తున్నాడు. అన్ని రకాల శుభాలు జరుగుతాయి, అదృష్టం బాగుంటుంది, తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులన్నీ వస్తాయి. అలాగే పెద్దల ఆశీస్సులు బాగా ఉంటుందన్నమాట. కేతువు మీకు 3వ ఇంట్లో వస్తున్నాడు, అది ఇంకా యోగకరంగా ఉంది. ఎప్పుడైతే కేతు మీకు సింహరాశిలోకి వస్తున్నాడో అనేక శుభాలు జరుగుతాయన్నమాట. కేతువుకి ఎంతో అనుకూలమైన స్థానం కాబట్టి ఈ యొక్క 3వ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పొచ్చు.
మిథున రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు అంటే మెయిన్గా శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. గురువు సంపూర్ణమైనటువంటి ఉద్యోగ వైవాహిక జీవితాల్లో అద్భుతాన్ని ఇస్తున్నాడు. రాహు భాగ్యస్థానంలో చాలా మంచి పని చేయబోతున్నాడు. కేతు 3వ స్థానం నుండి మేలు చేస్తాడని తెలియజేస్తూ, జ్యోతిష్యపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్యంగార్.